మేము హైందవ ధర్మాన్ని కాపాడుతాం, మేము ధర్మాన్ని పరిరక్షిస్తాం, మేము తిరుమల యొక్క ఆధ్యాత్మికతను ఆకాశానికి తీసుకువెళ్తాం, ఇలాంటి మాటలు చెప్పటమే తప్ప ప్రతిరోజు ఏదో ఒక రకమైనటువంటి అపచారం జరుగుతూనే ఉన్నది. సాక్షాత్తు ఈరోజు కౌస్తుభం విశ్రాంతి గృహం పక్కన పోలీసు గెస్ట్ హౌస్ కు అతి సమీపంలో అక్కడ పదుల సంఖ్యలో మందు బాటిళ్లు, మా ఖాళీ మద్యం సీసాలు దొరికినాయి అంటే కొండ మీద అసలు ఏం జరుగుతున్నది? బిఆర్ నాయుడు అధ్యక్షుడు అయిన తర్వాత, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి ఘోరమైనటువంటి సంఘటనలు జరగటం వెనుక వీళ్ళు చేస్తున్నటువంటి పని ఏంటి? కొండ మీద అంతా కూడా బిఆర్ నాయుడు ప్రైవేటు సైన్యం, ఆయన ఏజెంట్లు ఉన్నారు, వాళ్ళు తాగి పడేసినటువంటి బాటిళ్ళ అవి. మొత్తం ఈ రోజున ఆ మందు బాటిళ్లు చూసిన తర్వాత భక్తలోకమంతా నివ్వెరపోతున్నది, ఆశ్చర్యపోతున్నది. ఇంత దారుణాలా, ఇంత దుష్ట సంఘటనలు జరుగుతున్నాయా అని అందరూ కూడా తీవ్రమైనటువంటి కలత చెందుతున్నారు. రోజు మా మీద ఎగరటమే, ఏదో ఒక రకంగా కొండ మీదంతా మేము అన్యాయం చేసినామని చెప్పిన వాళ్ళు, మీరు వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి సంఘటనలు ఏంటి? ఈరోజు సాక్షాత్తు పోలీస్ గెస్ట్ హౌస్ కు అతి సమీపంలో మందు బాటిళ్లు దొరకటం అంటే ఎవరు తాగి పడేస్తున్నారు?